కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మల్ బొమ్మలు, సాంప్రదాయ గిరిజన నృత్యాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతం ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే ఉంది. గోండు, నాయక్పోట్, కోలాం, లంబాడి తెగల ఆధిపత్యం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలు వీరిపైనే ఆధారపడి ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ దే హవా. అనంతరం తెలుగుదేశం పార్టీ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ, సోషలిస్ట్ పార్టీలు ఒక్కోసారి ఆదిలాబాద్లో గెలిచాయి. ఈ లోక్సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు ఎస్టీలకు రిజర్వ్ కాగా మిగిలిన సెగ్మెంట్లలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 చోట విజయం సాధించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు, బీఆర్ఎస్ అభ్యర్థి గోదాం నాగేష్ పై 58,560 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి దాదాపు 16 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా 2008లో హస్తం ఇక్కడ విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుక్కుకు ఎంపీ టికెట్ కేటాయించింది. బీజేపీ నుంచి గేడం నగేష్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సుగుణ కుమారికి టికెట్ కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మహిళ. ఈమె జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆమె. ఈమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నది. ఎంఏ బీఈడి ఈమె ఎడ్యుకేషన్. అయితే ఈమె 1992లో జన్నారం మండలం మునిమడుగు నుంచి ఎంపీటీసీగా గెలిచి 5 సంవత్సరాలు ప్రజా సేవ చేసి ప్రజల అక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసింది. ఈమె అనేక ఉద్యమాల్లో పాల్గొంది. మావోయిస్టు భావాలు కలిగిన ఈమె గతంలో ఈమెకు మావోయిస్టుకు సంబంధించిన నాయకులతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తున్నాయి. అయితే ఈమె ఆదివాసుల మహిళలపైన జరిగే అన్యాయాలను అక్రమాలను అరికట్టడానికి ఈమె ఎంతో సేవ చేసింది. 2005లో ఈమెకు తానా నుంచి కొమరంభీం అవార్డు కూడా లభించింది. ఈమె మహిళల కోసం, టీచర్ల కోసం ఎంతో ఉద్యమాలు సాధించి ఎన్నో సంస్థల నుంచి ఎన్నో అవార్డు పొందింది. ఈమె రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జిల్లా అధ్యక్షులు కూడా పనిచేసింది. అయితే లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలని చెప్పేసి ఈమె ఢిల్లీలో కూడా ఉద్యమం చేసింది. ఈమె చేసింది గోండు సమాజానికి, గోండు ఒక ఆడవాళ్ళ రక్షణ కోసము గోండుకి ఈమె ఎంతో కృషి చేసింది. ఈ కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఈమెను పిలిచి టికెట్ ఇచ్చిందని మనకు తెలుస్తున్నది. గ్రామము జాతర, భద్రాద్రి మండల్, ఆదిలాబాద్ జిల్లా చెందిన అతను. ఇతను విద్యార్థి ఎంఏ బీఈడి. ప్రభుత్వ ఉద్యోగిగా 5 సంవత్సరాలుగా ఇతను సేవలు అందించిండు. అతని తండ్రి రామారావు బోత్ ఎమ్మెల్యే. అతని యొక్క రాజకీయ వారసత్వాన్ని పుంజుకొని 1994లో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి బోత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. అప్పుడే ఆ సమయంలోనే మంత్రి పదవి కూడా కొనసాగించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మంత్రిగా కొనసాగించిండు. మళ్ళీ 2014లో టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది 5 సంవత్సరాలు సేవలు అందించిండు. అయితే 2019లో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 వరకు మొన్నటి వరకు అతను బీఆర్ఎస్లో పార్టీలో కొనసాగించిండు. అయితే ఇతను ఒక సహజంగా మృదుశాలి కాబట్టి ఇతను బీజేపీ పార్టీలో జాయిన్ అయిన 2 రోజుల్లోనే అతను బీఫామ్ తెచ్చుకొని టికెట్ తెచ్చుకొని తెలుసుకోవడం అతని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన వ్యక్తిత్వం ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఈ బీజేపీ పార్టీ నుంచి క్రమశిక్షణ గల పార్టీలో ఇతను క్రమశిక్షణగా ఉంటా అని చెప్పేసి చెప్తున్నారు. మోడీ యొక్క పథకాలు అతనికి నచ్చినని చెప్పేసి అతను ఇక్కడ ఇప్పుడు బీజేపీ నుంచి పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. అభ్యర్థి ఆత్రం సక్కు లక్ష్మీపూర్ గ్రామం
తిర్యాని మండలం ఆసిఫాబాద్ కొమ్మరం భీం యొక్క జిల్లా ఇతని యొక్క స్థలము. ఇతను ఇంటర్మీడియట్ చదివిండు. ఇతను గోండు జాతికి సంబంధించిన అతను 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిండు. తర్వాత 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే ఇతను 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యి సేవలు అందించిండు. అయితే అదే కోలో అప్పటి నుంచి అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పనిచేస్తున్నాడు. ఇతను గోండు జాతికి సంబంధించిన గోండు పరిరక్షలు గోండుల రక్షణ కోసమై ఉద్యమం చేసిన దాంట్లో ఇతను మొదటి వాడిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గోండు సమాజాన్ని అందరినీ ఏకీకరణ చేసి లంబాడి జాతి మీద కూడా పోరాటం చేసిన ఇతను ఉన్నాడు. ఇతను గోండు జాతి రక్షణకై పోరాటంలో మొదటివాడు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ఆసిఫాబాద్ జిల్లా లోపల ఇతనికి గోండు వాళ్ళు కానీ ఇక్కడ మొత్తం పట్టు మాత్రం ఉందని మనం చెప్పవచ్చు. పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలు అన్ని పార్టీలను ఆదరించాడు. కమ్యూనిస్టు, కాంగ్రెసు, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలను ఆదరించిండు. ఇక్కడ ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముదోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ ఈ 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నియోజకవర్గాల్లోని 4 బీజేపీ గెలిచింది. మొన్న జరిగిన ఎన్నికల్లో 4 బీజేపీ గెలిచింది, 2 టీఆర్ఎస్ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇక్కడ ఉన్న ఈ బలాలను చూస్తుంటే మనము ప్రస్తుతం ఇది సిట్టింగ్ బీజేపీ ఎంపీ స్థానము. ఈ ఎంపీ స్థానంలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీ స్థానాన్ని పోకూడదని 4 ఎమ్మెల్యేలు వాళ్ళ శక్తివంతంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ బీజేపీలో ఇక్కడ బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎక్కువ శాతము వాళ్ళ సర్వే మీదే, జాతీయ సర్వే, రాష్ట్ర సర్వేల మీదే ఆధారపడి, అంతేకాకుండా వీళ్ళు సోషల్ మీడియాను నమ్ముకొని చేస్తున్నారు. సోషల్ మీడియా లోపల ఎక్కువ పోస్టులు చేస్తూ ప్రజల లోపల మమేకమైతో చేస్తూ వీళ్ళు ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని పోకూడదని చెప్పి వీళ్ళు శాయశక్తులు పనిచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, ఈమె ఉద్యమకారురాలు, మావోయిస్టు భావాలకు సంబంధించిన మనిషి. ఈమె టీచర్గా పనిచేసింది. ఆదివాసుల కోసం పోరాటం చేసింది. ఆదివాసుల మహిళలకు రక్షణ కోసం ఈమె పోరాటం చేసింది. అయితే ఈ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇచ్చిన సీతక్క కూడా అహర్నిశలు శక్తి వంచకుండా పనిచేస్తున్నది. ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలేసుకుంటూ తిరుగుతూ 7 అసెంబ్లీ సెగ్మెంట్లను అన్ని మండల కేంద్రంలో దాదాపు మండల స్థాయి నాయకులను కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ మమేకం చేస్తూ సన్నాహక సభలు ఏర్పరుస్తూ కార్యక్రమాలు చేస్తూ అందరినీ అట్లనే కాంగ్రెస్ ఆకర్ష అనే పథకం కింద చేసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ జాయిన్ చేసుకుంటారు. ఫస్ట్ సిర్పూర్ కారణకు సంబంధించిన కోనాపని జాయిన్ చేసుకుని తర్వాత ముదోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డంగారి విఠలరెడ్డిని కూడా చేసుకుంది. అంతేకాకుండా మండల ప్రెసిడెంట్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, మాజీ సర్పంచ్లను అందరినీ బీఆర్ఎస్ పార్టీని దాదాపు ఖాళీ చేసి అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేసింది. ఏ విట్టి పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ దత్తత తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లాను. కాబట్టి అతను 3 సార్లు సీఎం అయిన తర్వాత 3 సార్లు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన చేయడం ఇది ఒక విశేషం. అంతేకాకుండా మహిళా ఓట్లు 40,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహిళకి ఇస్తే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి అదొక ఎత్తుగడతోటి ఆ మహిళల సంబంధించిన ఆత్రం సుగాన్ని తీసుకున్నారు. ఇక మైనార్టీ ఓట్లు గతంలో 11.57% ఉండే ఇప్పుడు 15% అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ ఓట్లు చీలకుండా, అంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి పడేటట్లు చేయాలనే ఉద్దేశం కొద్దీ అనేక కార్యక్రమాలు చేస్తూ అందరు మైనారిటీ వాళ్ళందరినీ మమేకం చేస్తూ వాళ్ళని కాంగ్రెస్ కలుపుకుంటూ ఆమె ప్రయత్నం చేస్తుంది. ఈ సుగుణకైతే శక్తివంతంగా పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 2 ఎమ్మెల్యేలు తమ ప్రెస్టేజ్గా భావించి బీఆర్ఎస్ పార్టీలో 2 ఎమ్మెల్యే గెలిచిండు. బోతు నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ గెలిచింది కాబట్టి అనిల్ ప్లస్ మాజీ మంత్రి జోగురామన్న కూడా శక్తివంతంగా పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి, మైనార్టీలను సాధించాలని చెప్పేసి. అయితే ఏ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కింది స్థాయి నాయకులందరూ ఖాళీ అవ్వట్ల బీఆర్ఎస్ పార్టీ పోటీ లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోటీ పడుతుంది. ఇప్పుడు మనం గతంలో త్రిముఖ పోటీ అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుట్లా ఇప్పుడు మనకు కాంగ్రెస్
కాంగ్రెస్ బీజేపీ మాత్రమే పోటీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇటు పోటీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనట్టు కానీ మనకి ఎలక్షన్ వరకు ఏమవుతుంది అనేది ఎవరి ఎత్తు కూడా తెలుస్తుందని మనం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.